అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా గ్రామాల్లో నేను తిరిగినప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సరిగ్గా పనిచేయడం లేదని, కొన్నేమో పూర్తిగా మూతపడ్డాయని, కొన్నేమో తక్కువ సమర్థతతో పనిచేస్తున్నాయని చెప్పి నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అదేవిధంగా చెక్ డ్యామ్స్ విషయంలో నేను చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి దయచేసి ఇక్కడ కోదాడలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కూడా మీరు రివ్యూ చేసి చిన్న చిన్న అమౌంట్స్ కోసం ఆగిపోయినాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదు, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లేదు, లేకపోతే ఎవరో దానికి ఆ పైపులకు పక్కలు కొట్టిండ్రు, ఇటువంటి విషయాలు. ఇది లిఫ్ట్ బై లిఫ్ట్ మీరు ఎగ్జామిన్ చేసి నాకు 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. మీకు ఎంత బడ్జెట్ కావాలో అంత నేను శాంక్షన్ చేస్తానని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా ఆ పెద్ద లిఫ్ట్ విషయంలో కూడా నాకు స్టేటస్ రిపోర్ట్ తీసుకురండి. ల్యాండ్ అక్విజిషన్ కావాలా లేదా మొత్తం ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ పెద్ద లిఫ్ట్లు కట్టాలా వద్దని కూడా నేను మీకు మనవి చేస్తాను. అదేవిధంగా చాలా ఊర్లలో పంచాయతీరాజ్ R&B శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. సరే, ఈరోజు దయచేసి నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిందో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా PA ప్రసాద్ పంపించచ్చు. మీరు 1-2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి RTC బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మీలో అన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని, అటు పక్క 78 ఎకరాలు, ఇటు పక్క 32-33 ఎకరాల భూమి 110 నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు ఆనాడు.